ఫ్లెక్సీ కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ ఫ్లెక్సీ కట్టిన వాళ్ళ మీద కేసు వేసి లోపల వేస్తారా లేదా? వీళ్ళు నిప్పులు పెట్టి తగలబెట్టి ఇబ్బంది పెడితే మళ్ళీ అవతల వస్తే ఎలా ఉంటుందో 33,000 ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులు అడగండి. ఈ రోజు కర్రలు తీసుకొని మేము బయటకు వస్తాం, మేము లోన్స్ ఊర్లు అంటే ఇప్పుడు వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము. లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీకి వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? వస్తే జగన్ ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందులో ల్యాండ్ అయిద్దాం. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మోకదాడులు చేయడానికి మాస్కులు కట్టుకొని జోగి రమేష్ ఇంటి మీద అప్పట్రాంబ ఇంటి మీద పెట్రోల్ దాడులు చేసిన వాళ్ళని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? యు ఆర్ బీయింగ్ మానిటర్డ్. వాళ్ళు డ్రోన్లు వేసుకొని మరి మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ అధికారంలోకి వస్తే మీ ఊహకి కూడా అందదు బ్రదర్. మీకు చెప్తున్నా, అతను ఏమీ అనకుండానే వాళ్ళ క్యాడర్ ఎగబడతారు. జస్ట్ ఇన్ కేసు వాళ్ళ అధికారంలోకి వస్తే.